హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ 16. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య తన వైపు అలాగే చూస్తూ ఉండడం హారిక అబ్జర్వ్ చేస్తూ నానితో, నాని, వాడేంటి నా వైపు అలా చూస్తున్నాడు అడిగింది. వాడు ఎలాగన్నా చూడని, నువ్వు వాడిని చూడకుండా ఉండు. మనం ఎవరినీ చూడనంతసేపు మనకి ఎవరి నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చెప్పింది నాని. క్లాస్ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతూ ఆదిత్య హారిక ముందుకు వచ్చి హారిక వైపు చూస్తూ, వెళ్ళే ముందు ఒకసారి కనిపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. హారికకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి వీడు అలా క్లాస్ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు? అయినా నాతో పనేంటి వాడికి? లెక్చరర్స్ కూడా ఏమీ అనట్లేదేమిటి? కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అడుగుతోంది హారిక. వాడు మన సీనియర్. అప్పుడప్పుడు ఇలా జూనియర్ క్లాసులకి వచ్చి అబ్జర్వ్ చేసి వెళ్తూ ఉంటాడు. తను కాలేజ్కి టాపర్ కదా, అందుకనే అందరూ అతనికి అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు చెప్పింది హాసిని అలియాస్ నాని. మరి ఇందాక సార్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదని అతనిని అడిగారు కదా? ఆయన చెప్పిన సిలబస్ ఇంకా మాకు అవ్వలేదే. ఆదిత్య ఆల్రెడీ సీనియర్ కాబట్టి ఆదిత్యను అడిగారు సార్. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ నువ్వు ఆన్సర్స్ చెప్పి క్లాస్ అటెన్షన్ మొత్తం నీ వైపుకు తిప్పుకున్నావు. ఆదిత్య సీనియర్ కాబట్టే నువ్వు ఎదురు మాట్లాడుతుంటే వద్దు, నిన్ను ఏడిపిస్తారు అని ఆపేశాను. అసలే నువ్వు న్యూ జాయినింగ్. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ నిన్ను కనిపించమని కూడా చెప్పాడు గుర్తు చేస్తూ అంది నాని. సో వాట్, వాడు కాలేజ్ టాపర్ అయితే నాకేంటి, సీనియర్ అయితే నాకేంటి? వాడు పిలవంగానే నేను వెళ్ళాలా? నో వే. వెళ్ళకపోతే ఏం చేస్తాడేంటి? అస్సలు వెళ్ళను నేను సీరియస్గా చెప్పి లెక్చరర్స్ చెప్పే లెసన్స్ వింటోంది హారిక. దీప, జెరీనా, నాని, హారిక కాలేజ్ అవ్వంగానే కబుర్లు చెప్పుకుంటూ బయటికి వచ్చారు. జెరీనా కోసం హర్ష వెయిట్ చేస్తూ కాలేజ్ గేట్ దగ్గర నుంచున్నాడు. హర్షని చూడని జెరీనా హర్ష కోసం కళ్ళతోనే కాలేజ్ క్యాంపస్ మొత్తం వెతుకుతోంది. ఏందే జెరీనా, దేవులాడుతుండావు? నీ పోరడు కోసమేనా? ఆ గేటు కాడ చూడవే, నీకోసం ఎట్లా ఎదురు చూస్తున్నాడో చూడు అంది దీప. 1 మినిట్, ఇప్పుడే మాట్లాడి వచ్చేస్తాను అంటూ వెళ్తున్న జెరీనా కేసి చూస్తూ దీప, ఏందే ఇది, ఏమన్నది? మాట్లాడతా అంది కదూ. ఏం మాట్లాడతాదో ఏమో, నోట్లో నుంచి మాట రాదాయే. దగ్గరికి వెళ్ళి వాడి ముఖం చూసి వస్తదేమో నాని హారికాలతో అంటూ నవ్వుతోంది దీప. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు కానీ ఇందాక దీన్ని ఆదిత్య వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించమని అన్నాడే, ఇదేమో వాడిని లైట్ తీసుకుంటోంది దీపాతో చెప్పింది నాని. ఏందే హారిక, ఆడు రమ్మంటే నీకు పోవడానికి భయమా ఏంది? నే ఉన్నా గదా, ముగ్గురం కలిసి పోయి వద్దాము అంటూ హారిక చెయ్యి పట్టుకుని కాలేజ్ లోపలికి మళ్ళీ తీసుకువెళ్తోంది దీప. ఏయ్ దీప, 1 మినిట్ ఆగు. వాడి మాటలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వెళ్ళిపోదాం పదండి. ఇష్టం లేకుండానే ముందుకు నడుస్తోంది హారిక. అట్లా మనం సప్పుడు చేయకుండా పోతే ఆడికి దడిసినామనుకుంటాడే, ఆ ఛాన్స్ ఇవ్వకూడదే వాడికి అంటూ ఆదిత్య దగ్గరికి తీసుకువెళ్ళింది దీప. ఏంటి ఇంత లేట్ ఏంటి? హారిక వైపు చూస్తూ అడుగుతున్నాడు ఆదిత్య. అది కాలేజీకి కొత్త కదా సారు, దానికి మీరెక్కడ ఉంటారో ఏంటో ఏమీ తెలవదు చెప్పింది దీప. నేను నీతో మాట్లాడట్లేదు. హలో మిస్, నీ పేరేమిటి? హారికని చూస్తూ అడుగుతున్నాడు ఆదిత్య. నా పేరుతో మీకేం పని? కోపంగా సమాధానం చెప్పింది హారిక. నువ్వు పేరు చెప్పలేదనుకో, నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తా. మర్యాదగా నువ్వే చెప్పావనుకో, నీ పేరు నీకే ఉంటుంది. చిన్నపాటి వార్నింగ్ ఇస్తూ అన్నాడు ఆదిత్య. 1 మినిట్ సార్ అంటూ దీప హారిక చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి, ఏందే
నీ పేరు చెప్తే కొంపలేమన్నా మునిగిపోతాయా ఏంది? వాడికి ఇష్టమైన పేరుతో పిలుస్తా అంటాడు. అర్థమవుతుందా నీకు? అంటే ఎలా పిలుస్తాడో తెలుసా? డార్లింగు, మేరీజాన్, ప్రియా, ఇలా పిచ్చి పిచ్చి పేర్లతో పిలుస్తాడు. నీ ఇజ్జత్తంతా తీసి పడేస్తాడు. నీకెందుకొచ్చిన గోలా? నీ పేరు చెప్పవే నా మాటిని నచ్చజెప్పడానికి ట్రై చేస్తోంది దీప. అసలు ఎవడు వీడు? ఎవడో వచ్చి అడిగితే మన పేరు చెప్పాలా? కాలేజ్కి మనం చదువుకోవడానికే కదా వస్తోంది. వాడు కూడా అలాగే వచ్చాడు. కాకపోతే మనం జూనియర్స్, అతను సీనియర్, అంతే కదా. మన మీద అతని డిమాండ్ ఏంటి? నేను అస్సలు చెప్పను దీప, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు కరాఖండిగా చెప్తోంది హారిక. నాని అక్కడికి వచ్చి, మాకు మాత్రం ఇలాంటివన్నీ ఇష్టం ఉంటాయా హారిక? మనం చదువుకోవడానికి వచ్చిన మాట నిజం. మనం ఈ కాలేజీలో ఇప్పుడే చదువు మొదలుపెట్టాం. ఈ కాలేజీ నుంచి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయే ఇలాంటి వాళ్లతో గొడవ అవసరమా? వాళ్ళ ఈగోని రెచ్చగొడితే మనల్ని టార్గెట్ చేస్తారు హారిక. మరింత అల్లరి చేస్తారే. ఈరోజు కాకపోతే రేపైనా నీ పేరు అతనికి తెలియక తప్పదు. అదేదో నువ్వే చెప్పేసేయ్, నచ్చ చెప్పింది నాని. ఓకే అంటూ దీప, హారిక, నాని ఆదిత్య దగ్గరికి వచ్చి నుంచున్నారు. ఏంటి, ఆఫ్టర్ ఆల్ పేరు అడిగితే ఇంత డిస్కషన్ అవసరమా? సిల్లీగా వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ, ఇట్స్ ఓకే, ఇప్పుడైనా చెప్తావా నీ పేరేంటో? నా పేరు హారిక, మొహం పక్కకు పెట్టుకుని చెప్పింది హారిక. అటువైపు ఎవరున్నారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆదిత్య కూడా హారిక చూస్తున్న వైపుకి చూస్తూ అడుగుతున్నాడు. నీతోనే చెప్తున్నాను, నా పేరు హారిక, ఆదిత్య వైపు కోపంగా చూస్తూ చెప్పింది. ఓకే ఓకే, యు కెన్ గో, వెళ్ళిపోండి అంటూ ఆదిత్య కాలేజ్ గేట్స్ వైపు చేతులు చూపిస్తూ చెప్పాడు. డిస్కస్టింగ్ బిహేవియర్. ఆదిత్యను చిరాకుగా చూస్తూ మనసులో తిట్టుకుంటూ కాలేజ్ బయటికి నడిచింది హారిక. అబ్బా, ఏముంది ఈ పిల్ల, అందానికి అందం, చదువుకి చదువు, ఒళ్ళంతా పొగరు కూడాను. హారిక రుసరుసలు చూస్తూ అనుకుంటున్నాడు ఆదిత్య. ఆఫ్టర్నూన్ అయ్యింది, ఇంకా అంకుల్ నుంచి ఫోన్ రాలేదేంటి? చిట్టీతో నా మీటింగ్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? చిట్టి, ఏం చేస్తున్నావే ఇప్పుడు? నీ డీటెయిల్స్ తెలిసిన దగ్గర నుంచి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నేను ఇష్టపడుతున్న నిన్నే మా డాడీ వాళ్ళు నా కోసం సెలెక్ట్ చేయడం ఏమిటో స్ట్రేంజ్గా అనిపిస్తోంది ఆలోచిస్తుంటే. నీ పరిచయం నాలో చాలా మార్పు తెచ్చింది. డైలీ డ్రింక్ తీసుకునే నేను ఇప్పుడు చాలా తగ్గించాను. స్మోక్ కూడా ఎప్పుడో ఒక్కసారి, అంతే అని తనలో తానే చిట్టి గురించి ఆలోచిస్తున్నాడు సంజయ్ వాల్ క్లాక్ వైపు చూస్తూ. అంకుల్ నాకు ఎప్పుడు కాల్ చేస్తారు? ఆఫ్టర్ ఆల్ చిట్టితో నాకు మీటింగ్ టైం చెప్పడానికి ఈవినింగ్ వరకు టైం తీసుకుంటారా ఏంటి? ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు సంజయ్. కాలేజ్ గేటు వైపు వెళ్తున్న దీప, నాని, హారికాలను పరుగు పరుగున వచ్చి ఆపుతూ ఆదిత్య, స్టాప్ స్టాప్, 1 మినిట్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకొక 4 రోజుల్లో మన కాలేజ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి. సో ఆ రోజు అందరూ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకురండి. అంటే తెలుసు కదా, హాఫ్ సారీ అంటూ హారిక వైపు చూస్తూ నవ్వుతూ చెప్పాడు ఆదిత్య. సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలైతే ఏంటి, మాకు ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటే అదే వేసుకుంటాము. అయినా ప్రత్యేకించి మా దగ్గరికి వచ్చి చెప్తున్నారేంటి? కొంచెం కోపంగా చూస్తూ అంది హారిక. గుడ్ క్వశ్చన్, 1 మినిట్ వెయిట్ చేయి, నీ క్వశ్చన్కి ఇప్పుడే ఆన్సర్ ఇస్తాను అంటూ ఆదిత్య తన గ్యాంగ్ మెంబర్స్ని పిలిచి, కాలేజ్ గేట్స్ బంద్ చేయండి, చిన్న అనౌన్స్మెంట్ ఉంది, ఎవరు బయటికి వెళ్లకుండా చూడండి అంటూ కాలేజ్ క్యాంపస్లోకి వెళ్ళి మైక్లో అందరికీ వినిపించేలాగా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీబడి, లిజన్, మన కాలేజీలో ఇంకొక 4 రోజుల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి. సో భోగి రోజు కైట్స్ ఎగరవేయడం, సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు, కనుమ రోజు స్టూడెంట్స్ అందరం కలిసి రకరకాల రెసిపీస్ చేసుకుని విందు భోజనాలు చేసి
ధూమ్ ధామ్గా సెలబ్రేషన్స్ చేసుకుందాము, ఓకేనా అని ఆదిత్య గట్టిగా అనౌన్స్మెంట్ చేస్తుంటే ఓకే ఓకే అంటూ స్టూడెంట్స్ అంతా గట్టిగా అరుస్తున్నారు. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ కనుక అందరూ పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్సులు మెయింటైన్ చేయండి. అమ్మాయిలు ఖచ్చితంగా శారీ ఆర్ లంగా ఓని కట్టుకోండి, అబ్బాయిలు కూడా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అని అనౌన్స్మెంట్ పూర్తి చేసుకుని డైరెక్ట్గా హారిక వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హారికని చూస్తూ, ఇప్పుడు ఓకేనా నీకు? నువ్వు ఒక్కదానివే కాదు, అందరికీ చెప్పాను. సో నువ్వు కూడా ఆ రోజు లంగా ఓని వేసుకుని రాక తప్పదేమో అని అంటూ స్టైల్గా తన షర్ట్కి ఉన్న స్పెట్స్ తీసి పెట్టుకుంటూ చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏంటి వీడికేమైనా మెంటలా? ఆశ్చర్యంగా వెళ్ళిపోతున్న ఆదిత్య వైపు చూస్తూ అంది హారిక. దాన్ని మెంటల్ అనరే, దిమాకున్నోడు. ఫస్ట్ నీ దగ్గరికి వచ్చి అడిగినాడు, నువ్వు అస్సలు లెక్క చెయ్యకుండా సమాధానం చెప్పేసరికి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పినాడు. కాలేజీ సెలబ్రేషన్స్, పోటీలు, విందు భోజనాలు అంటూ అందరికీ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకురమ్మని చాలా తెలివిగా చెప్పినాడు. ఇప్పుడేం చేస్తాం చెప్పు? సచ్చినట్టు ఆ రోజు అందరం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని రావాల్సిందే కదా. వాడి మొహం, వేసుకుని రాకపోతే ఏం చేస్తాడేంటి? కోపంగా అంది హారిక. నువ్వు మర్చిపోయావా హారిక, ఈ కాలేజ్కి వాడు యూత్ ప్రెసిడెంట్. వాడు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వకుండా ఎవరైనా వస్తే సివియర్గా పనిష్మెంట్స్ ఇస్తారు. కాలేజీలో చాలామంది ఆదిత్యకే సపోర్ట్. వాడు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు చూసావు కదా, స్టూడెంట్స్కి స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. బాగా మాటలు నేర్చినవాడు అంది నాని. వాడి బొంద, నేను వాడి మాట అసలు వినను. ఆ రోజు అసలు నేను కాలేజ్కి రాను. ఏం చేసుకుంటాడో చేసుకొని అంటూ కోపంగా కాలేజ్ బయటికి నడిచింది హారిక. తనతో పాటు దీప, నాని, జరీనా కూడా. నలుగురు మాట్లాడుకుంటూ కాలేజీ నుంచి హాస్టల్కి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయ్యింది. స్టూడెంట్స్ అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్తుంటే వార్డెన్ జలజమ్మ, హారిక కమ్ హియర్ అంటూ హారికని పిలిచి, మీ డాడీ నీకోసం 2 times ఫోన్ చేశారు, ఒకసారి అర్జెంటుగా కాల్ చేయమన్నారు అని చెప్పింది. హారిక కొంచెం ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, అదేంటి డాడీ ఈ టైంలో ఫోన్ చేయరు కదా, ఏమై ఉంటుంది, అర్జెంట్ అంటున్నారు అని మనసులో అనుకుంటూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను మేడం అంటూ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫాస్ట్గా వార్డెన్ జలజమ్మ దగ్గరికి వచ్చింది. నువ్వు మీ డాడీతో మాట్లాడుతూ ఉండు హారిక, నేను రూమ్స్ అన్నీ రెగ్యులర్ చెకప్ చేసి వస్తాను అని వార్డెన్ జలజమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హారిక జయదేవ్ నెంబర్కి కాల్ చేసి, కాల్ లిఫ్ట్ చేయండి డాడీ, కమాన్. కాల్ రింగ్ అవుతుంటే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతోంది హారిక. అటువైపు నుంచి జయదేవ్ వాయిస్, మేడం మా చిట్టి వచ్చిందా అంటూ. హా వచ్చింది, మీ చిట్టి వచ్చింది నవ్వుతూ అంది హారిక. చిట్టి వచ్చేసావా? వచ్చాను డాడీ. మీరు ఈ టైంలో కాల్ చేశారేంటి? ఏమైంది డాడీ, అంతా ఓకేనా అడిగింది హారిక. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని కాల్ చేశానురా. నువ్వు నాకు ముందే చెప్పావు 6 months వరకు ఈ విషయం నీ దగ్గర మాట్లాడొద్దని అని జయదేవ్ ఇంకా ఏదో చెప్పేలోపే, ఓహో డాడ్, ఏంటి మళ్ళీ పెళ్లి ప్రపోజలా? ఇప్పుడు ఇదంతా అవసరమా డాడ్? అవసరమా అంటే ఏం చెప్పనురా, నువ్వేమో 6 months వరకు ఇలాంటివన్నీ వద్దనుకున్నావు, కానీ వాళ్ళు అలా అనుకోవట్లేదు కదమ్మా. ఒక్కసారి నిన్ను ఆ అబ్బాయి మీట్ అవ్వాలని అనుకుంటున్నాడు చెప్పాడు జయదేవ్. ఆహా, మరి మీరేమన్నారు? డైరెక్ట్గా మాట్లాడించడం కుదరకపోవచ్చు, ఫోన్లో మాట్లాడిస్తాను అని చెప్పాను. కానీ ఆ అబ్బాయి, అంకుల్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, డైరెక్ట్గా ఒక్కసారి కలిసి మాట్లాడతాను అని రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. లైఫ్లో ఇంపార్టెంట్ విషయం కదా ఇది. ఆ అబ్బాయి నిన్ను కలవాలని అనుకోవడంలో తప్పులేదు కదా చిట్టి. నేను కూడా ఆలోచించాను. ఆ అబ్బాయి మాటలు వింటుంటే అతను అలా ఆలోచించడం తప్పు కాదు అని నాకు అనిపిస్తోంది. అయినా
నీకు ఇష్టం లేకుండా ఇలాంటి మీటింగ్స్ ఏవీ పెట్టను. నీకు ఇష్టమైతే అతనితో మాట్లాడు, లేకపోతే నాతో చెప్పు. నేను నో చెప్పేస్తాను. నో ప్రాబ్లం చిట్టి అన్నాడు జయదేవ్. ఇప్పుడు డాడీ వాళ్లకు నో చెప్తే డాడీని వాళ్ళు బ్యాడ్గా అనుకుంటారు కదా. మా డాడీని ఎవరూ బ్యాడ్గా అనుకోవడానికి వీల్లేదు. అది నా వల్ల అస్సలు అనుకోకూడదు అని మనసులో అనుకుంటూ హారిక, డాడ్ మొన్ననే కదా కాలేజ్ కూడా మొదలయ్యింది. పైగా నేను మిడిల్ జాయినింగ్. సిలబస్ కూడా చాలా ఉంది. ఫుల్ డే లీవ్ పెట్టడం నాకు కుదరదు. హాఫ్ డే అయితే నాకు ఓకే. హాఫ్ డే ఒకరోజు లీవ్ పెడతాను. అతనికి మధ్యాహ్నం కలవడం కుదురుతుందో లేదో అడగండి. బట్ నేను కాఫీ షాపుల్లో, రెస్టారెంట్లో మీట్ అవ్వను డాడ్ చెప్పింది హారిక. ఓకే చిట్టి. పోనీ అజయ్ వాళ్ళ ఇంట్లో మీట్ అవుతారా? నన్ను కూడా అక్కడికి రమ్మంటావా? నీకు అతనిని మీట్ అవ్వడానికి ధైర్యంగా ఉంటుంది అడిగాడు జయదేవ్. డాడ్, మీరు అక్కడి నుంచి వచ్చినా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. అట్లీస్ట్ ఒక్కరోజైనా కలిసి ఉండకుండా వచ్చేస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాము. మీరు నేను ఇద్దరం చాలా డిస్టర్బ్ అవుతాము. మనం చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. ఇటు నా చదువు, అటు మీ బిజినెస్ రెండూ డిస్టర్బ్ అవుతాయి అని మాట్లాడుతున్న హారిక మాటలు వింటూ జయదేవ్, చిట్టి నీలో ఎంత మెచ్యూరిటీ ఉంది. తను సిచ్యువేషన్ బట్టి ప్రవర్తించడం నేర్చుకుంటోంది. చిట్టిలో ఈ మార్పు తన భవిష్యత్తుకు చాలా మంచిది అని అనుకుంటూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. హలో డాడ్. హలో. సైలెంట్గా ఉన్న జయదేవ్ హారిక పిలుపుతో, హా చెప్పమ్మా. వింటున్నాను. నాతో పాటు నానిని కూడా తీసుకువెళ్తాను. వాళ్ళ పేరెంట్స్ని చూసినట్లు ఉంటుంది. ఈ మధ్య 2-3 టైమ్స్ ఇంటికి వెళ్ళాలని ఉంది అని నాతో అంటోంది. నాకు కూడా కొంచెం టెన్షన్ రిలీఫ్గా ఉంటుంది. అన్నట్లు అడగడం మర్చిపోయాను డాడ్. జెరీనా వాళ్లకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తా అన్నారు. చేశాను తల్లి. ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. నువ్వు చెప్పిన వెంటనే జెరీనా బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను. పాపం వాళ్ళ డాడీని ఎవరో ఆగంతకులు చంపేశారుట. జెరీనాకి ఇంకొక 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోవడంతో వాళ్ళ పరిస్థితి మొత్తం దారుణంగా తయారయ్యింది. ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే వాళ్ళకి అంతర్గతంగా హెల్ప్ చేశాను చెప్పాడు జయదేవ్. వాట్ ద మీనింగ్ వాట్ డాట్ అంతర్గతం అడిగింది హారిక. హారిక ప్రశ్న విని జయదేవ్ నవ్వుతూ, అందుకనే తెలుగు కూడా చదువుతూ ఉండాలి. అంతర్గతం అంటే ఎవ్వరికీ తెలియకుండా చేసేది. ఐ మీన్ ఇంటర్నలీ వాళ్ళకి హెల్ప్ చేశాను అని చెప్తున్నాను. జెరీనా వాళ్ళ ఫ్యామిలీకి లాటరీ రూపంలో హెల్ప్ చేశాను. థ్యాంక్ యూ డాడ్. ఐ లవ్ యూ సో మచ్ కొంచెం ఎమోషనల్గా చెప్పింది హారిక. లవ్ యూ టూ చిట్టి. డాడ్, నేను ఈ హాస్టల్కి వచ్చిన ఫస్ట్ డే మనీ ప్రాబ్లం వల్ల చదువు ఆపేయాలని జెరీనా చాలా ఏడ్చింది. నాకు ఆ సిచ్యువేషన్ చాలా బాధ అనిపించింది డాడ్. ఇంకెప్పుడు నేను తనని అలా చూడను కదా. జెరీనా మాత్రమే కాదురా, వాళ్ళిద్దరి చెల్లెళ్ళకి కూడా ఇటువంటి పరిస్థితి రాదు. వాళ్ళకి ఇంకా ఏ బాధలు లేవు చిట్టి చెప్పాడు జయదేవ్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. లవ్ యూ సో మచ్ అని గట్టిగా అరవాలని అనిపించినా వార్డెన్ జలజమ్మ గుర్తుకు వచ్చి చిన్నగా చెప్పింది హారిక. డాడ్, ఐఆమ్ రియల్లీ లక్కీ. యు ఆర్ వరల్డ్ బెస్ట్ డాడ్. వచ్చే జన్మలో కూడా నాకు మీరే కావాలి డాడీగా. ఐఆమ్ టూ లక్కీ చిట్టి. నాకు కూడా నువ్వే కావాలి కూతురుగా అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు హారిక, జయదేవ్. అన్నట్లు చిట్టి, కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ చాలా బాగుంది డాడ్. లెక్చరర్స్ కూడా బాగా లెసన్స్ చెప్తున్నారు. కానీ కొంచెం సీనియర్ ర్యాగింగ్ కూడా ఉంది చెప్పింది హారిక. కాలేజీలో అవన్నీ మామూలే, లైట్ తీసుకో. డాడ్, మీరు కూడా మీ కాలేజ్ డేస్లో ఎవరినైనా ర్యాగింగ్ చేశారా? హా, చేశాము. కానీ లిమిట్స్లోనేరా నవ్వాడు జయదేవ్. నువ్వు ఏమీ టెన్షన్ తీసుకోకు చిట్టి. మీ కాలేజీలో ఎవరైనా లిమిట్స్ దాటి వల్గర్గా బిహేవ్ చేస్తే మాత్రం నాకు వెంటనే ఇన్ఫామ్ చేయి.
నేను చూసుకుంటాను, సరేనా అన్నాడు జయదేవ్. ఓకే డాడ్, డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను. నాకు స్టడీ అవర్ టైం అవుతుంది. కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది డాడ్. రేపు ఆఫ్టర్నూన్ అతనిని కలుస్తానని చెప్పండి. నేను అడగగానే నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు చిట్టి. మీరు నా దగ్గరికి ఈ విషయం తీసుకువచ్చారు అంటేనే మీరు ఎంతో ఆలోచించి ఉంటారు కదా డాడ్. మీకు కూడా మనసులో అతనిని నేను కలవాలనే ఉంది కదా. నాకు తెలుసు, అందుకనే ఒప్పుకున్నాను. మనం రేపు మాట్లాడుకుందాం డాడ్, ఇప్పుడు చాలా వర్క్ ఉంది. ఓకే చిట్టి, బాయ్. బాయ్ డాడ్. హారిక కాల్ కట్ చేసి సంజయ్కి కాల్ చేస్తున్నాడు జయదేవ్. ఏంట్రా అంకుల్ ఇంకా కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయలేదు. ఈవినింగ్ అయిపోయింది. ప్రతాప్ని చూస్తూ అంటున్నాడు సంజయ్. 586వ లెక్క పెడుతున్నాడు ప్రతాప్. ఏంట్రా నెంబర్స్ లెక్క పెడుతున్నావు? ఇదే క్వశ్చన్ ఇప్పటికీ అన్నిసార్లు అడిగావు నన్ను. ఆయన ఎందుకు కాల్ చేయలేదో నాకేం తెలుస్తుంది. నేను రాన్రా, నన్ను వదిలేరా అని అంటున్నా వదలకుండా నన్ను కూడా ఇండియా తీసుకువచ్చావు. ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి చిత్రహింస చేసి చంపుతున్నావు కదరా, కొంచెం చిరాగ్గా అన్నాడు ప్రతాప్. అరే అదేంట్రా, నువ్వే కదా నాకు తెలియకుండా ఇంత ప్రేమ కదా ఎప్పుడు నడిపావు అని అడిగావు. చిట్టి డీటెయిల్స్ చెప్పడానికి అంత సీన్ క్రియేట్ చేశావు. ఇక నుంచి అయినా నా లవ్ స్టోరీ నువ్వు చూడాలి కదా నవ్వుతూ అన్నాడు సంజయ్. అయినా అసలే అది రాక్షసి. మీట్ అవుతాను అంటే ఒప్పుకుందో లేదో. చిట్టి, అన్యాయంగా నన్ను ఇలా వదిలేసి పోయావు కదే అని అనుకుంటూ హారిక ఫోటో చూస్తున్నాడు సంజయ్. అప్పుడే సరిగ్గా జయదేవ్ నుంచి కాల్. ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ రింగ్ అవుతోంది. జయదేవ్ సంజయ్తో ఏం మాట్లాడతాడు? 3 నెలల తర్వాత సంజయ్ సడన్గా హారిక ముందుకు వెళ్తే హారిక రియాక్షన్ ఎలా ఉంటుంది? హారిక రియాక్షన్ చూసి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా కంటిన్యూ అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.